బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్నికలు ముగిసాయి. ఎల్లుండి కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. అయినా ఏపీలో దాడులు ప్రతిదాడులు ఆగడం లేదు. టీడీపీ గెలిచింది అన్న అక్కసుతో వైసీపీ పాలనలో అరాచకాలు జరిగాయంటూ రగిలిపోయి టీడీపీ శ్రేణులు దాడులకు దిగుతున్న నేపథ్యంలో ఏపీలో హై టెన్షన్ నెలకొంది. తాజాగా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని పెదవడ్లపూడిలో వైసీపీ కార్యకర్త పట్ల టీడీపీ నాయకులు దాడి చేసి అవమాననీయంగా ప్రవర్తించారని ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైసీపీ కార్యకర్త కృష్ణవేణి భర్త పాలేటి రాజ్ కుమార్ ను టీడీపీ నాయకుడు జవ్వాది కిరణ్ చంద్ తన అనుచరుల ద్వారా ఊరి మధ్యకు రప్పించాడు. అందరూ చూస్తుండగా దారుణంగా దాడి చేశారు. ఒంటిపై దుస్తులు విప్పి మరీ చితకబాదారు. అనంతరం టీడీపీ కార్యకర్తలు లోకేష్ ఫోటో ఉన్న ఫ్లెక్సీ చేత్తో పట్టుకోగా విలపిస్తున్న రాజ్ కుమార్ ను దాని ఎదురుగా మోకాలపై కూర్చోబెట్టారు. నన్ను క్షమించండి, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇతరుల గురించి ఏ రోజు ఏం మాట్లాడాను అని చెప్పించారు. అనంతరం రాజ్ కుమార్ తనను మన్నించమని టీడీపీ నేత కిరణ్ చంద్ కాలు పట్టుకున్నాడు. అయితే తన కాలు కాదని ఫ్లెక్సీలో లోకేష్ కాలు కూడా పట్టుకోమని ఆ టీడీపీ నేత ఆదేశించాడు. బాధితుడు వారు చెప్పినట్లే చేశాడు. తన కుటుంబాన్ని క్షమించాలి అని పదే పదే విజ్ఞప్తి చేశాడు. గతంలో నేను లోకేష్ అన్న గారి, చంద్రబాబు నాయుడు గారి, భువనేశ్వర్ గారి పార్టీలో ఉన్న వ్యక్తులు గాని ఏమనంటుంటే నేనంటుంటే మనస్ఫూర్తిగా క్షమించమని నువ్వు మీ ఆవిడ మొత్తం నా కుటుంబ సభ్యులు నా భార్యతో సహా అనుంటుంటే క్షమించమని కోరుకుంటా. చిన్న కాళ్ళు నా కాళ్ళు కాదు, లోకేష్ గారు నువ్వు క్షమించమని అడగాల. అడుగు, చెప్పు చెప్పు. గతంలో నేను లోకేష్ అన్న గారి, చంద్రబాబు నాయుడు గారి, భువనేశ్వర్ గారి పార్టీలో ఉన్న వ్యక్తులు గాని ఏమనంటుంటే నేనంటుంటే మనస్ఫూర్తిగా క్షమించమని నువ్వు మీ ఆవిడ మొత్తం నా కుటుంబ సభ్యులు నా భార్యతో సహా అనుంటుంటే క్షమించమని కోరుకుంటా. వైసీపీ కార్యకర్త కృష్ణవేణి భర్త పాలేటి రాజ్ కుమార్ ను టీడీపీ నాయకుడు జవ్వాది కిరణ్ చంద్ తన అనుచరుల ద్వారా ఊరి మధ్యకు రప్పించాడు. అందరూ చూస్తుండగా దారుణంగా దాడి చేశారు. ఒంటిపై దుస్తులు విప్పి మరీ చితకబాదారు. అనంతరం టీడీపీ కార్యకర్తలు లోకేష్ ఫోటో ఉన్న ఫ్లెక్సీ చేత్తో పట్టుకోగా విలపిస్తున్న రాజ్ కుమార్ ను దాని ఎదురుగా మోకాలపై కూర్చోబెట్టారు. నన్ను క్షమించండి, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇతరుల గురించి ఏ రోజు ఏం మాట్లాడను అని చెప్పించారు. అనంతరం రాజ్ కుమార్ తనను మన్నించమని టీడీపీ నేత కిరణ్ చంద్ కాలు పట్టుకున్నాడు. అయితే తన కాలు కాదని ఫ్లెక్సీలో లోకేష్ కాలు కూడా పట్టుకోమని ఆ టీడీపీ నేత ఆదేశించాడు. బాధితుడు వారు చెప్పినట్లే చేశాడు. తన కుటుంబాన్ని క్షమించాలి అని పదే పదే విజ్ఞప్తి చేశాడు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మొత్తంగా అయితే మంగళగిరిలో వైసీపీ కార్యకర్తపై టీడీపీ నేత చేసినటువంటి దాడి ఇప్పుడు సంచలనంగా మారింది. అంటే మరి దారుణం కిరణ్మయి మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలను దారుణంగా హింసించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక
నారా లోకేష్, భువనేశ్వరి, చంద్రబాబుకు సంబంధించి వారిని క్షమాపణ కోరుతున్నట్టు ఫ్లెక్సీ పట్టుకొని కూడా ఏడ్చినటువంటి వీడియో బయటికి రావడం జరిగింది. ముఖ్యంగా చూస్తే మంగళగిరి నియోజకవర్గంలో పాలేటి రాజ్ కుమార్ అంటే కృష్ణవేణి భర్త పాలేటి రాజ్ కుమార్ అనే వైసీపీ నేత ఉన్నారు. ఆయన్ని టీడీపీ కార్యకర్తలు రోడ్డు మీద తీసుకొచ్చి విపరీతంగా కొట్టి హింసించడమే కాకుండా లోకేష్ ఫ్లెక్సీ ఉన్న దానికి దండం పెట్టించే విధంగా కూడా చేసినటువంటి ఘటన నమోదు కావడం జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో నారా లోకేష్ మంగళగిరి నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించారు. విజయం సాధించిన తర్వాత గతంలో నారా లోకేష్ పైన, భువనేశ్వరి పైన, చంద్రబాబు పైన అసభ్యంగా కామెంట్లు ఎవరైతే పెట్టారో వారిని గుర్తించి ఈ రాజ్ కుమార్ అనే అతన్ని తీవ్రంగా హింసించి అతనితో క్షమాపణ చెప్పించినటువంటి వీడియో బయటికి రావడం జరిగింది. అయితే ఒక విధంగా చూసినట్లయితే కనుక ప్రభుత్వాలు మారుతున్న సమయంలో కార్యకర్తలు ఇలా సమన్వయం కోల్పోయి మరి విపరీతమైనటువంటి దాడులు పాల్పడతాం కరెక్ట్ కాదని కూడా ప్రతి ఒక్కరూ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా చూస్తే రానున్న రోజుల్లో రాజ్ కుమార్ కుటుంబానికి ఈ నేతల నుంచి ప్రాణహాని ఉన్నట్టు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక నారా లోకేష్ ప్రేక్షకుడికి కాళ్ళు మొక్కినా కానీ వదిలిపెట్టకుండా హింసించినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. దీనిపై ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదు తీసుకొని విచారణ అయితే చేపడుతున్నారు. అయితే శ్రీనివాస్, ఇప్పటికే కూడా ఈ వీడియో వైరల్ గా మారినా కూడా ఆ బాధితుడు ఇంత బాధపడుతున్నా కూడా టీడీపీ కార్యకర్తలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పి వైసీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. అంటే నిజంగానే చర్యలు తీసుకోలేదా పోలీసులు ఈ విషయంలో? అంటే ముఖ్యంగా చూస్తే ఈ వీడియో బయటకు వచ్చిన కాడి నుంచి కూడా మంగళగిరి అంతా కూడా సంచలనంగా మారడం జరిగింది. అంటే మంగళగిరి నారా లోకేష్ ఇటువంటి ప్రోత్సహించను అని చెప్పిన తర్వాత కూడా మరలా కార్యకర్తలు ఎట్లా అయితే దాడులు పాల్పడతారో వీటన్నిటి విషయాలపై కూడా పార్టీ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం చూసినట్లయితే కనుక మంగళగిరిలో ఈ విషయం పైన ఎటువంటి పోలీస్ అధికారులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ ఏం మాట్లాడతలేదు. వీటిపై చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు. అయితే పోలీసులు ఏమైనా స్పందించి చర్యలు చేపట్టే అవకాశం ఉందా శ్రీనివాస్? ఎందుకంటే వీడియోలో చాలా మంది క్లియర్ గా కూడా కనిపిస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే కనుక దాడులకు ప్రతీకార చర్యలు అనే విధంగా ఉండడం జరిగింది. గతంలో ఏదైతే పోస్టు పెట్టారో వాటిని దృష్టిలో ఉంచుకొని అతన్ని హింసించిన పరిస్థితి కనపడుతుంది. దానిపై బాధితులు ఫిర్యాదు స్వీకరించిన తర్వాత పోలీసులు తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటారు. ప్రస్తుతం చూసినట్లయితే కనుక సోషల్ మీడియాలోనే వైరల్ కావడం జరిగింది. బాధితులు ఎక్కడా కూడా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు కాబట్టి ఆ విషయం పైన కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి కూడా రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.